హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్‌గా బెల్లం పరమాన్నాన్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే చల్లారాక కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా చేసుకునే ప్రాసెస్ ఎలానో కూడా ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక 2 గిన్నెలు తీసుకొని ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. నేనిక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం ఇంట్లో నార్మల్‌గా వండుకునే బియ్యమైనా తీసుకోవచ్చు. కానీ ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకుంటే అన్నం అనేది మంచిగా జిగురుగా, స్వీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి ఓసారి నీట్‌గా కడిగేసుకుందాం. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్‌ని పోసి ఒక గంట సేపైనా వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని వండుకోవడం ద్వారా అన్నం అనేది త్వరగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికి చల్లారాక కూడా గట్టిపడకుండా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక గంట సేపు నానబెట్టుకుందాం. చూడండి, ఒక గంట తర్వాత సగ్గుబియ్యము చాలా బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టి వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి మనం ఏ కప్‌తో అయితే సగ్గుబియ్యాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకి వాటర్‌ని పోసుకోవాలి. ఈ వాటర్‌ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకుందాం. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ వంపేసి బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఈ అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టాము కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు ఉడకనికి. త్వరగానే ఉడుకుతాయి. చూడండి, అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్‌తో సహా వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక నిమిషం అలా ఉడికించుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం అనేవి మెత్తగా నాని ఉన్నాయి కాబట్టి ఇవి ఉడకడానికి కూడా టైం పట్టదు. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్‌తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్‌తో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీటు మరి కాస్త ఎక్కువగా కావాలనుకుంటే 2 కప్పుల బెల్లాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగేలా బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ బెల్లం కరిగేలా బాగా ఉడికించుకుందాం. ఇలా బెల్లం అంతా రైస్‌లో బాగా కరిగిపోయింది. ఇలా కరిగిన తర్వాత ఇందులోకి వేడి చేసి చల్లార్చి పెట్టుకున్న పాలను ఒక 3 కప్పుల వరకు వేసుకోవాలి. ఇందులోకి వేడి చేసి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి. వేడిగా ఉన్న పాలను వేసుకుంటే ఈ బెల్లన్నం అనేది విరిగిపోతుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త లూజ్‌గా ఉండాలి. ఇప్పుడు దీనిని ఒక 2 నిమిషాలు మంటను సిమ్‌లో పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు ఇలా ఒక చిన్న పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్‌లను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులనేవి మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చు. నేనిక్కడ కొన్ని కొన్నిగా వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా బెల్లన్నంలోకి వేసుకోవాలి నెయ్యితో సహా. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ బెల్లన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా చల్లారినాక కూడా గట్టిపడకుండా ఉంటుంది. అంతే అండి. ఇలా వేడివేడిగా వేరొక బౌల్‌లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి ఇది ఉడకనీకి పెద్దగా టైం ఏం పట్టదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో మనం ఏ రోజైనా ఇలా బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా తీసుకోవచ్చు. నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ఇలా సగ్గుబియ్యం నానపెట్టి హెల్తీగా చేశారంటే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.